ప్యాకింగ్ సీల్ ప్యాకింగ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే ఒక 4-5 బాక్సులు కంప్లీట్గా ఏ పెట్టుకోవచ్చు సార్ కొత్తగా సెంటర్ ఓపెన్ చేస్తాం. మీకు రాలి దేవస్థానం ఉంటుంది, రాలి దేవస్థానం గాలి ఆ గుళ్ళో కూడా ప్రారంభం కార్యక్రమం ప్రారంభం. అవునా చెప్పండి. అక్కడ మన బ్యాండ్ కట్టాం కదా, బ్యాండ్లో ఆ బ్యాండ్ ఫోటో తీసుకుని ఆ బ్యాండ్లో ఉన్న బ్యాండ్ మీరే ఉంటారు ఇక్కడ. సత్యనారాయణ గారు, ముఖేష్ గారు మీరే ఉంటారు. నూనె పెట్టక్కలే అంటే కొంచెం తక్కువ రండి ఫస్ట్ కదా. అలా అనుకోండి. అలా అంటే మనకి ఎంత ఈ కోణం రాకపోయినా ఏం రాకపోయినా మళ్ళీ పిసికేయాలి. నెంబర్ కాదని కావాల్సింది. ఏంటంటే
అంటే నూనె ఎక్కువ ఫస్ట్ కదా కొంచెం తగ్గించండి. ఫస్ట్ కదా నూనె ఎక్కువైతే ఇలాగ మొత్తం కొంచెం ఒక రాయక్కర్లా ఇంకా నూనె ఎక్కువ వేయకూడదండి. నూనె ఎక్కువ వేస్తే మళ్ళీ పగిలిపోతాయి, ఇడిపోతాయి. 4 పట్ల దాకా ఒక రాయక్కర్లా. నెలకి ఇలా చేసుకుని ఒకసారి చేస్తే చాలండి. అవును చాలు. ఫస్ట్ ఒకసారి చేస్తే అలా చేసి వచ్చండి. నాయి చూడండి ఎలా వచ్చింది. నీళ్ళు మట్టి వస్తే అది ఇలా తీసేయండి, రౌండ్గా చేయండి. బాగానే వచ్చింది. కొంచెం ఇలా లోపల కూరండి. ఎక్స్ట్రాగా ఇలా తీసినప్పుడు గ్యాప్ వచ్చింది. ఈ రెండు బాగానే వచ్చింది. రౌండ్గా ఇగో ఇలా రావాలి. అలా రావాలి. చూసారా పక్కన చూసారా? దాన్ని ఇలా మీరు సరి చేసుకోవచ్చండి. అలా తేడా ఇంకా లోన బాగా కూరదు. ఈ రెండు బాగానే వచ్చింది. ఇలా వచ్చింది ఏం చేస్తారంటే పైన పైన ఇలా అనేస్తే సరిపోతుంది. సైడ్ లో వచ్చి చూసారా? సైడ్ ఇలా సరి చేస్తే సరిపోతుంది. పక్కకి వెళ్ళాలన్నారని అంతే అంతేనమ్మా, బ్రహ్మాండంగా వచ్చింది. ఇంకో పట్టుకోండి చేతి పెట్టుకోండి. ఇలా గ్యాప్స్ వచ్చినవి ఏం చేస్తారంటే లేదా పెట్టుకోండి. అది రైట్. ఓకే, ఇదిగోండి ఇలా గ్యాప్లు వచ్చినవి అలా చేసుకుంటే వెజ్జును లావు చేసుకుంటే సరిపోద్దండి. అదే వెజ్జులు అలా పెడితే అలా ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఉన్న బట్టి మామూలు పెట్టేసి బ్రష్ వేసేయడం మీద పట్టిన బాగా చిన్న సన్నంగా ఉన్నాయంటే ఆ చుట్టూ ఉన్నవి గట్టిగా ఎంతవరకు ఉంటే అంతవరకు బ్రష్ చేసి నొక్కేసి, ఇంకా తక్కువ అయితే మళ్ళీ మట్టి పెట్టుకుని సమానంగా లెవెల్ చేసుకుని. నూనె ఎక్కువ రాయడం వల్ల పగుళ్ళు వచ్చేస్తాయి. నూనె ఎక్కువ రాయకూడదండి. ఒకసారి రాయితే సరిపోద్దండి. ఇది ప్లాస్టిక్ కదా. ఒకసారి రాయితే సరిపోతే అలా చేసేయచ్చు. మీకు మళ్ళీ ఇప్పుడు మట్టిలో ఆన్ పట్టుకుంది అనుకోండి, అప్పుడు కొద్దిగా మళ్ళీ లైట్గా రావచ్చు. అంటున్నాను నాయుడు గారు. నాయుడు విడిపోయింది.